అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తన సంపద పెంచుకునేలా బ్యాంకులు ఇతరులను మోసం చేసే ప్రకటనలు చేశారంటూ డొనాల్డ్ ట్రంప్నకు న్యూయార్క్ న్యాయస్థానం 36 కోట్ల 40 లక్షల డాలర్ల జరిమానా విధించింది. అంతేకాకుండా న్యూయార్క్లోని ఏ సంస్థలోనూ అధికారిగా, డైరెక్టర్గా ట్రంప్ పనిచేయకుండా 3 ఏళ్లు నిషేధం విధించింది. 2.5 నెలల విచారణ తర్వాత న్యూయార్క్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. అయితే తాను రిగ్గింగ్కు గురైన న్యాయ వ్యవస్థకు బలైపోయానని ట్రంప్ విచారణ సందర్భంగా వెల్లడించారు. ట్రంప్, ఆయన అనుచరులు ఆయన సంపదను అసలు విలువ కంటే ఎక్కువగా ప్రచారం చేసి భారీగా ఆస్తులను కూడబెట్టారని డెమోక్రాట్ అయిన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ కేసును వేశారు. ట్రంప్ తన సంపదను ఏడాదికి $3.6 బిలియన్ ఎక్కువగా చూపారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేస్తారని ట్రంప్ చెప్పారు.